మనసు దోచే ఇకబేనా ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కాకినాడలో శెట్టిబలిజ కార్తీక వన సమారాధనలో మంత్రి సుభాష్ అనుచరులు వీరంగం సృష్టించారు. ఓ వర్గంపై మంత్రి అనుచరులు దాడికి తెగబడ్డారు. మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన్ను శెట్టిబలిజ వర్గానికి చెందిన నేత అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇద్దరు శెట్టిబలిజ నేతలు పోటీ చేస్తుంటే కుల సంఘాలు ఒకరికి సపోర్ట్ చేసి సిద్ధం అనటం సరికాదని మంత్రి సుభాష్ అనగా, అయితే నిన్నెవరూ ఆపటం లేదని మంత్రిని శెట్టిబలిజ సంఘం నేత నిలదీశారు. దీంతో సుభాష్ అనుచరులు అతనిపై దాడి చేశారు. మంత్రి సమక్షంలోనే ఇరు వర్గాల నేతలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. దయచేసి సోదరులారా, సంస్కారం లేని ఎదవలు పట్టించుకోవద్దు, రండి. అలాగే కాకినాడలో శెట్టిబలిజ కార్తీక వన సమారాధనకు వెళ్లిన నేపథ్యంలో జరిగిన ఘటన ఇది. ఇరు వర్గాలు కూడా ఒకరిని ఒకరు తోసుకుంటూ దూషించుకుంటూ ఉన్న పరిస్థితి. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజు, అసలేం జరిగింది? గొడవకు కారణం ఏంటి? అనుశ్రీ, ఇవాళ ఏదైతే కాకినాడ మెక్లరన్ హై స్కూల్ గ్రౌండ్ లో ఈ కార్తీక వన సమారాధన శెట్టిబలిజ కమ్యూనిటీ నిర్వహించింది. దీనికి అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా నాయకులను, అదేవిధంగా మంత్రులను, ఎమ్మెల్యేలను పిలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి మంత్రి వాసంశెట్టి సుభాష్ రాజకీయంగా కొన్ని విమర్శలు చేయడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి నాయకులు దాన్ని ఖండించి ప్రశ్నించే ప్రయత్నం చేశారు. దీంతో అటు వాసంశెట్టి సుభాష్ అనుచరులకు, శెట్టిబలిజ సామాజిక నాయకులకు మధ్య దాడి జరిగింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో పాటుగా కుర్చీలు విసురుకునే పరిస్థితి వచ్చింది. వాస్తవంగా చూసినట్లయితే రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు కూడా ఇక్కడ కమ్యూనిటీ పరంగా శెట్టిబలిజలు వన సమారాధన నిర్వహిస్తుంటారు. అయితే ఈ సమావేశానికి వచ్చినట్టు వాసంశెట్టి సుభాష్ గత ఎన్నికలకు సంబంధించి కొన్ని విషయాలను ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఈ రామచంద్రపురంలో శెట్టిబలిజ కమ్యూనిటీ సంబంధించి పోటీ జరుగుతున్నప్పుడు ఆ శెట్టిబలిజ సామాజిక వర్గం సంబంధించిన నేతలు కానీ సంఘ నాయకులు కానీ ఒక్కరికే మద్దతు ఇచ్చారు. ఆ మద్దతు ఇవ్వడంతో వాళ్ళంతా కూడా సిద్ధమా అంటూ సవాల్ చేశారు. అయితే తాను చేతగాని వాళ్ళు కాదని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులు ఆ మంత్రి వాసంశెట్టి సుభాష్ ని ప్రశ్నించారు. నిన్నెవరు కూడా మేము ఆపలేదు అని చెప్పి స్పష్టం చేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి సుభాష్ అనుచరులు రెచ్చిపోయి ఎవరైతే ఈ మంత్రిని నిలదీశారో రామచంద్రపురం ఎంపీ కట్టా సూర్యనారాయణ ఒక పక్కన తీసుకెళ్లి అతని మీద దాడికి పాల్పడ్డారు. వెంటనే సూర్యుల వర్గం కూడా ప్రతిసారి ప్రయత్నించింది. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో కొట్లాట జరిగింది. ఒకరినొకరు కూర్చొని పెట్టుకున్నారు. మరోవైపు ఈ సంఘటన జరుగుతున్నప్పుడే మంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సంస్కారహీనంగా వదిలేయండి, సంస్కారం వెదవలు అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం అక్కడ ఉన్నటువంటి శెట్టిబలిజ నాయకులు తీవ్ర స్థాయిలో కోపం రప్పించింది. మంత్రి నోటి వెంట ఇలాంటి పదాలు రావడాన్ని వాళ్ళు జీర్ణించుకునే పరిస్థితి ఉంది. మొత్తం చూసినట్లయితే సుభాష్ ని పిలిచినప్పుడు రాజకీయ విషయాలు ఎందుకు ప్రస్తావించాలి, ముఖ్యంగా వన సమారాధనలోని ఆ కమ్యూనిటీ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, అదేవిధంగా ఫైనాన్షియల్ పరంగా విషయాలు ప్రస్తావించాలి తప్ప రాజకీయాలు ఎందుకు ప్రస్తావించాలని చెప్పి కూడా శెట్టిబలిజ సంఘం చెందిన నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ రాజు. మాట్లాడుతూ దెబ్బలాడద్దు, రండి.